ట్రైన్ వచ్చేసి మనకు మార్నింగ్ విజయవాడలో 5 గంటలకు అయితే ఉంటుంది. అలాగే మనకు గూడూరు జంక్షన్కి వచ్చేసి 12:30కి అయితే వస్తుంది. మళ్ళీ గూడూరు జంక్షన్లో 2:20కి బయలుదేరి మనకు ఇక్కడికి 4:15కి అయితే వచ్చేస్తుంది రేణిగుంటకి అయితే. సో ఇదే రేకే మనకు ఉంటుంది. మనం మంచి పొగల్లోంచి ఒక ట్రైన్ చూసుకుంటూ వస్తుంది. ఏ ట్రైన్ చూస్తా గంగా కావేరి ఎక్స్ప్రెస్ అనేది. వచ్చేసి క్రాసింగ్ అయితే పెట్టారు. ఏ ట్రైన్కి తెలుసా? ఎర్నాకుళం టంటనగర్ ఎక్స్ప్రెస్ అయితే. సో ఎక్కడ చూసుకుంటే ఏదో ట్రైన్ వస్తుంది. ఏ ట్రైన్ చూస్తుంది? ఓ రాజధాని ఎక్స్ప్రెస్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చేసి చెన్నై సెంట్రల్ విజయవాడ వందే భారత్ ట్రైన్. మేము ప్యాసింజర్ ట్రైన్ వచ్చేసి మనకు రేణుగుంట జంక్షన్ నుంచి నెల్లూరుకి అయితే వస్తుంది. మళ్ళీ నెల్లూరు నుంచి విజయవాడకి అయితే వెళ్ళిపోతుంది మేము ప్యాసింజర్ చూసుకుంటే. సో మన ప్యాసింజర్ ట్రైన్ కానీ చూసుకుంటే విజయవాడ నుంచి గూడూరుకి అయితే వస్తుంది. గూడూరు నుంచి మళ్ళీ రేణుగుంటకి అయితే వెళ్ళిపోతుంది. ఆహా, మామూలు స్పీడ్ అయితే రాలేదు మన ట్రైన్ కానీ చూసుకుంటే. వచ్చేసి 4వ ట్రైన్ అయితే మన ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే పెట్టినారు. వందే భారత్ అయిపోతుంది అనుకున్నా కానీ ఇంకో ట్రైన్ కూడా అయితే పెట్టినారు. మళ్ళీ వచ్చేసి గూడూరు జంక్షన్ నుంచి రేణుగుంటకి అయితే మళ్ళీ టికెట్ అయితే తీసుకున్నాను. 84 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాము. 25 రూపాయలు తీసుకున్నారు. మన ప్యాసింజర్ ట్రైన్ ఇక్కడే అయితే ఉంది. హాయిగా సీరో వచ్చేసి మనం విజయవాడ నుంచి రేణుగుంటకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో మనం ట్రావెల్సిన ట్రైన్ వచ్చేసి మేము ప్యాసింజర్ ట్రైన్ అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో మన ట్రైన్ కానీ చూసుకుంటే విజయవాడ నుంచి గూడూరుకి అయితే వస్తుంది. అలాగే గూడూరు నుంచి రేణుగుంటకి అయితే వస్తుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. మనకు రేక్షేక్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి గూడూరు నుంచి రేణుగుంటకి అయితే ఉంది ఈ ట్రైన్కి. సో ఈరోజు ఆ ట్రైన్ అయితే మనం అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఈ ట్రైన్ ఇప్పటి నుంచే కాదు, దాదాపు 2 years అయితే నడుస్తుంది ఇదేమో రేక్షేక్తో. ఆ ట్రైన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే మనకు వచ్చేసి విజయవాడ నుంచి అయితే బయలుదేరిపోతుంది. అలాగే మనకు వచ్చేసి 4:30కి వచ్చేసి మనకు రేణుగుంట జంక్షన్కి అయితే వెళ్తుంది. ఈ విజయవాడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. ఇక్కడ నుంచి చూడండి చాలా ట్రైన్ అయితే ఉండదు ఎర్లీ మార్నింగే. మనకి ఇక్కడ చూసుకుంటే ప్రతి ట్రైన్కి అయితే మనకు 10 నిమిషాలు స్టాప్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ కానీ చూసుకుంటే విజయవాడ నుంచి గూడూరుకి ఎక్స్ప్రెస్ కింద తిరుగుతుంది. మళ్ళీ గూడూరు నుంచి రేణుగుంట చూసుకుంటే మనకు వచ్చేసి ప్యాసింజర్ కింద తిరుగుతుంది. ఇంక లోపలికి వెళ్ళి జనరేటర్కి ఎంత పోతాడనేది మొత్తం అడిగి తెలుసుకుందాము. రోజు మనం ట్రావెల్స్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17260. విజయవాడ నుంచి గూడూరుకి వెళ్ళి మేము ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే మనం అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఈ ట్రైన్కి గూడూరు నుంచి మనకైతే రేణుగుంటకి అయితే రేక్షక్ అయితే ఉంది ఈ ట్రైన్నే. సో అందుకే అయితే ట్రైన్ నెంబర్ వచ్చేసి ఇక్కడైతే అయినారు 17260 విజయవాడ గూడూరు ఎక్స్ప్రెస్ ట్రైన్. మన ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 o'clock అయితే మనకైతే బయలుదేరిపోతుంది ఎర్లీ మార్నింగ్. ప్లాట్ఫామ్ నెంబర్ 3 అయితే పెట్టినారు. అలాగే కిందగా చూసుకుంటే మనకు వచ్చేసి విజయవాడ తెనాలి ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉంది. 2 పక్కన అయితే పెట్టినారు. చూపిస్తే అది కూడా మీకు లోపలికి వెళ్ళి. మనకు వచ్చేసి విజయవాడ నుంచి గూడూరుకి చూసుకుంటే మనకు వచ్చేసి 110 రూపాయలు అయితే స్టార్ట్ చేసినారు. సో మన ట్రైన్ వచ్చేసి ఎక్స్ప్రెస్ కదా, దానికంటే 110 అయితే స్టార్ట్ చేసినారు. కాకపోతే ఈ ట్రైన్కి వచ్చేసి అన్ని స్టేషన్లు అయితే హాల్టింగ్ అయితే ఉంది. ఏదో కొన్నిదా లేదు. వెళ్ళిపోదాం. మనం వచ్చేసి ఇప్పుడైతే మనం వచ్చేసి ప్లాట్ఫామ్ 1లో అయితే ఉన్నాము. 1లో కానీ చూసుకుని మనకు వచ్చేసి లింగంపల్లి కాకినాడ టౌన్ స్పెషల్ ట్రైన్ అయితే ఉంది. ఈ ట్రైన్లో మనం అయితే ట్రావెల్ అయితే చేయాలి. కాకపోతే అసలు అయితే కుదరలేదు మనకు. వల్ల చూసుకుంటే మనకు టోటల్గా వచ్చేసి 10 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి 300 ప్లాట్ఫామ్లు అయితే ఉంది. అక్కడికి వెళ్ళిపోదాము. రెడీగా అయితే మన ట్రైన్ వచ్చేసి 300 ప్లాట్ఫామ్లు అయితే రెడీగా అయితే ఉంది. చూద్దాం ఈ ట్రైన్లో ఎన్ని క్రాసింగ్లు పడుతుందో ఎన్ని పడుతుందో. మనకు చూసుకుంటే 2 ట్రైన్లు అయితే ఉంటుంది. అది వచ్చేసి మనకు తెనాలి వెళ్ళే ట్రైను. ఈ ట్రైన్ వెనకాల అయితే ఉంటుంది. ఫస్ట్ మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది 5 గంటలకి. ఆ తర్వాత వచ్చి మనకు 5:10కి అయితే మనకు తెనాలి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే తెనాలి ప్యాసింజర్ ట్రైన్ అయితే బయలుదేరుతుంది. చూసుకుంటే మనకు వచ్చేసి తెనాలి ట్రైన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి గూడూరు వెళ్ళే ట్రైన్ అయితే ఉంది.
మీరైతే కన్ఫ్యూజన్ అవసరం పని లేదు, మనకైతే ఇక్కడైతే బోర్డులు అయితే వేసి ఉంటారు. లోపలికి అయితే వెళ్ళిపోదాము. మొత్తం అయితే నీట్గా అయితే బాగా క్లీన్ చేసి ఉంటారు. సో క్రౌడ్ కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు మనకు విజయవాడ నుంచి చూసుకుంటే. మన ట్రైన్ కదా, అందరూ ఎక్కేసి జమ్మని అయితే కొనుక్కునేసినారు. సో మనైతే చూసుకుందాం, ఎక్కడ ఖాళీగా ఉంది అక్కడ కూర్చునేస్తాం విండో సీట్ దొరికితే. చూడండి ఇక్కడ వచ్చేసి సెటిల్ అయిపోతున్నాడు. మన ట్రైన్కి వచ్చేసి వాష్రూమ్ కూడా అయితే ఉంటుంది. సో సిట్టింగ్ అని చూసుకుని మనకు వచ్చేసి 3+2 సిట్టింగ్ అయితే ఉంది. అలాగే మన ట్రైన్కి వచ్చేసి ఛార్జింగ్ సాకెట్ కూడా అయితే ఉంది, పెట్టుకోవచ్చు. ఇది ఒకటి మంచి విషయం. కొన్ని ట్రైన్లకి అయితే ఉంటుంది, కొన్ని ట్రైన్లకి అయితే ఉండదు. ఇప్పుడు మనం 5 లాగా చూసుకుని మనకు వచ్చేసి పూరి ఓకా ట్రైన్ అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఓకా నుంచి పూరికి అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు విజయవాడ నుంచి అయితే గూడూరుకి అయితే వస్తుంది. గూడూరు నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి రేణిగుంటకి అయితే వస్తుంది. మళ్ళీ రేణిగుంట నుంచి తిరుపతికి అయితే వస్తుంది. అదైతే ఏమైతే చెప్పరు మనకు. మళ్ళీ తిరుపతి నుంచి కట్పడ వరకు అయితే వెళ్తుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. అట్లా రేక్షకి అయితే ఉంది ఈ ట్రైన్కి. ట్రైన్ వచ్చేసి కరెక్ట్గా 5:08కి అయితే మనకైతే విజయవాడ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కృష్ణా కెనాల్. సారీ కృష్ణా కెనాల్ జంక్షన్. అంటే బయలుదేరని చెప్పడం లేదా, మళ్ళీ ట్రైన్లో అయితే బ్రేక్ కూడా వేయండి ట్రైన్. ఇంకా వెనక్కి ఎవరు ఎక్కాలనుకుంటా. నా ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BZA. సో ఇక్కడ చూసుకుని మనకు వచ్చేసి బ్యూటిఫుల్ పూణే లోకోమోటివ్ అయితే ఉన్నది. చూసుకుంటే మనకు వచ్చేసి ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అయితే లోపలికి అయితే వెళ్తుంది. KSR బెంగళూరు నుంచి ఇప్పుడు భువనేశ్వర్ అయితే వెళ్తుంది. కానీ చూసుకుంటే కృష్ణా కెనాల్ జంక్షన్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KCC. వెల్కమ్ టు దుగ్గిరాల. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. క్రౌడ్ అయితే కొంచెం ముందర అయితే ఉన్నారు. సో మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే దాదాపు 22 నిమిషాలు డిలే అయితే ఉంది. మంచిగా చూడండి ఎంత ఫుల్గా అయితే ఉంది మనం కానీ చూసుకుంటే. ఇక్కడ మార్నింగ్ ట్రైన్ జర్నీ కదా, మంచి అయితే మాత్రం మామూలుగా లేదు, ఫుల్గా అయితే ఉండదు. సో దుగ్గిరాలాగా చూసుకుంటే మనకైతే క్రౌడ్ కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి దుగ్గిరాలకి అయితే వచ్చింది, బయలుదేరింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి DIG. సో దుగ్గిరాల నుంచి బయలుదేరినాక నెక్స్ట్ వచ్చేసి మనకు తెనాలి జంక్షన్. సో మన ట్రైన్ వచ్చేసి తెనాలి అవుటర్లో అయితే ఉంది. ఇంకా అంటే మనకైతే సిగ్నల్ అయితే రాలేదు. మంచి అయితే మాత్రం ఫుల్గా అయితే ఉంది. పక్క చూడండి అంత ఫుల్గా అయితే చూడండి మంచి అయితే మాత్రం. సిగ్నల్ కూడా మనకు వచ్చేసి లైట్గా అయితే కనబడుతుంది. చూడండి ఏదో ట్రైన్ వస్తుంది, ఏదో ట్రైన్ చూద్దాం. ట్రైన్ వచ్చేసి మనకు కాకినాడ తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ఇప్పుడు వచ్చేసి మనకు తిరుపతి నుంచి కాకినాడకి అయితే వెళ్తుంది. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. తెనాలి జంక్షన్లో కానీ చూసుకుంటే సో ఇక్కడ చూడండి మొత్తం అయితే మంచి వాటర్ అయితే వస్తుంది ఫుల్గా అయితే. చూసుకుంటే మనకు వచ్చేసి స్టేషన్ కొంచెం 2 నిమిషాల వరకు జరుగుతుంది. సో తెనాలి క్రౌడ్ కానీ చూసుకుంటే మామూలుగా లేదు, కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. మొత్తం ఆ ట్రైన్కే మామూలుగా లేదు. తెనాలిలో కానీ చూసుకుంటే క్రౌడ్ కానీ చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మొత్తం మన ట్రైన్కి ట్రైన్ కానీ చూసుకుంటే దాదాపు 42 నిమిషాలు డిలే అయితే వచ్చేసి మనకైతే తెనాలి జంక్షన్కి అయితే వచ్చేసింది. అలా కానీ చూసుకుంటే మనకు వచ్చేసి రేపల్లి వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది, అండ్ గుంటూరు వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది, అండ్ ఇంకోటి వచ్చేసి మనకు గూడూరు వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది, అండ్ ఇంకోటి వచ్చేసి మనకు విజయవాడ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. మొత్తం 4 లైన్లు అయితే ఇక్కడైతే కలుస్తుంది. సో
సో బాయ్ బాయ్ తెనాలి జంక్షన్. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TEL. ట్రైన్ వచ్చేసి చిండూరుకి అయితే వచ్చేసింది. ఇక్కడ క్రౌడ్ కానీ చూసుకుంటే కొంచెం లేట్గా అయితే ఎక్కినారు. చిండూరులో స్టాప్ కానీ చూసుకుంటే మన ట్రైన్కి వచ్చేసి 1 minute అయితే ఉంటుంది. ట్రైన్ వచ్చేసి చిండూరు నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TSR. ట్రైన్ వచ్చేసి నిడుబోలుకి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NDO. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. అండ్ క్రౌడ్ కానీ చూసుకుంటే మనకైతే ముందర అయితే ఉన్నారు. వచ్చేసి నిడుబోలుకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. క్రౌడ్ అయితే ఫుల్గా దిగినారు, అలాగే ఫుల్గా అయితే ఎక్కినారు. సో మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే దాదాపు 1 hour అయితే ఉంది. ఇంకా మంచి అయితే మనకు తగలేదు, చాలా ఫుల్గా అయితే ఉన్నది చూడండి ఇక్కడ అంతా చూసుకుంటే. ట్రైన్ వచ్చేసి మాచవరంకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ స్టాప్ చూసుకుంటే మన ట్రైన్కి అయితే 1 minute అయితే ఉండింది, బయలుదేరింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MCVM. లైట్గా అయితే కొద్దిగా దిగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే కొంచెం లైట్గా అయితే మనకైతే ఫాగ్ అయితే అంతగా లేదు, మళ్ళీ ముందర అయితే ఫుల్గా అయితే ఉన్నది. మార్నింగ్ వ్యూ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. పక్కన చూసుకుంటే టూర్ మంచు, కింద చూసుకుంటే మండపంలో మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతుంది. టు అప్పికట్ల. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. సో మన ట్రైన్లో క్రౌడ్ కానీ చూసుకుంటే కేవలం ఇదే. ట్రైన్ వచ్చేసి అప్పికట్ల నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు బాపట్ల. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి APL. సో వెల్కమ్ టు బాపట్ల. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BPP. సో బాపట్ల మన ట్రైన్ స్టాప్ కొని చూసుకుంటే 2 minutes అయితే ఉంటుంది. మనం వచ్చేసి మంచు పొగల్లోంచి ఒక ట్రైన్ చూసుకుంటూ వస్తుంది. ఏ ట్రైన్ చూస్తా గంగా కావేరి ఎక్స్ప్రెస్ అనేది. ఇది వచ్చేసి మనకు రన్నింగ్ ఓవర్టాక్ అయితే చేస్తుంది. అసలు సిగ్నల్ కూడా కనిపించలేదు, మంచి స్పీడ్ అయితే లాక్కొని వెళ్తున్నాడు మన ట్రైన్ కానీ. ఆ ట్రైన్ కానీ చూసుకుంటే వెల్కమ్ టు షౌట్పురంలో మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. షౌట్పురంలో కూడా మన ట్రైన్కి అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్ కానీ చూసుకుంటే. షౌట్పురం నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి SPF. వెల్కమ్ టు చీరాల రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి CLX. సో మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి ఆ పక్క అయితే వచ్చింది. ట్రైన్ కానీ చూసుకుంటే చీరాల కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు చూడండి. దిగిన కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. అండ్ ఈ పక్క ఆ పక్క. సో చీరలాగా చూసుకుంటే మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి 2 నిమిషాలు స్టాప్ అయితే ఉంటుంది ఇక్కడ. ట్రైన్ వచ్చేసి చీరాల నుంచి అయితే బయలుదేరిపోయింది. అండ్ మంచి అయితే మాత్రం ఇంకా అయితే తగ్గలేదు, ఇంకా ఫుల్గా అయితే ఉన్నది. టైం చూసి 7:30 అవుతుంది. మనకు రైల్వే స్టేషన్ అయితే వంట అయితే వండుకునేస్తున్నారు వాళ్ళు కానీ చూసుకుంటే. సో మన ట్రైన్ వచ్చేసి జండ్రపేటకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. గూడ్స్ కోసం అయితే మన ట్రైన్ అయితే ఆపేశారు. ట్రైన్ వచ్చేసి వేటపాలెం నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VTM. అండ్ ఇక్కడైతే మనకైతే గూడ్స్ అయితే క్రాసింగ్ అయితే
వచ్చేసి మనకు విక్రమార్కుడు ట్రైన్ ఇది గూడూరు జంక్షన్ నుంచి విజయవాడకి అయితే వస్తుంది. వెల్కమ్ టు ఒంగోలు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి OGL. సో నేను వచ్చేసి 2-3 రైల్వే స్టేషన్స్ అయితే చేయను, ఎందుకంటే మంచి అయితే ఎక్కువ ఉండింది. సో ఇప్పుడు చూసుకుంటే మొత్తం అయితే క్లియర్ అయిపోయింది, కొంచెం బాగుంది వ్యూ చూపెట్టాను కూడా. సో మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే దాదాపు 1 అవర్ డిలే అట్టే అయితే ఉంది. సో ఒంగోలులో మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 minutes అయితే ఉంటుంది. సో ఒంగోలులో చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే తీసుకొచ్చినారు. ఒంగోలులో కూడా మన ట్రైన్లో ఎక్కేదానికి కూడా చాలామంది అయితే ఉన్నారు. కొంచెం ముందర అయితే ఫుల్గా అయితే ఉన్నారు మన ట్రైన్ కూడా. చూసుకుంటే మనకు దిగిన కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నారు, అండ్ ఎక్కడలో కొంచెం తక్కువ ఉన్నారు, కానీ దిగిన వాళ్ళు చాలా ఎక్కువ అయితే ఉన్నారు. మనం ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ చూసుకుంటే దాదాపు 138 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాము విజయవాడ నుంచి ఒంగోలు వరకు చూసుకుంటే. మన ట్రైన్ వచ్చేసి ఒంగోలు నుంచి అయితే బయలుదేరిపోయింది. బాయ్ ఒంగోలు రైల్వే స్టేషన్ కొంచెం ముందుకు రాగాల మనకు వచ్చేసి బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే, చాలా బాగుంటుంది. ట్రైన్ స్పీడ్కి చెప్పాలంటే మాత్రం కొట్టి పడేస్తున్నాడు, కానీ 1 అవర్ డిలే అయితే ఉంది. మ్యాక్సిమం కవర్ అయితే చేస్తాడు. ట్రైన్ వచ్చేసి సోరారెడ్డిపాళ్యంకి అయితే వచ్చేసింది. ఇక్కడ స్టాప్ కానీ చూసుకుంటే మన ట్రైన్కి వచ్చేసి 1 minute అయితే ఉంటుంది. అండ్ క్రౌడ్ కానీ చూసుకుంటే కొంచెం లైట్ ఎక్కినారు, అలా కొంచెం నైట్గా అయితే దిగి పూసినారు. వచ్చేసి క్రాసింగ్ అయితే పెట్టారు. ఏ ట్రైన్కి తెలుసా, ఎర్నాకుళం టన్నగర్ స్లీపర్లో జనరల్ అయితే మామూలుగా అయితే ఫుల్గా అయితే ఉన్నారు. సో ఎక్కడ చూసుకుంటే ఏదో ట్రైన్ వస్తుంది, ఏ ట్రైన్ చూస్తుంది, రాజధాని ఎక్స్ప్రెస్ మనకు చెన్నై సెంట్రల్ నుంచి హదరంజోధ్ వరకు అయితే వెళ్తుంది. రాజధాని వెళ్ళింది కదా, దీని నెలకి మనకు వచ్చి దురంతో ఎక్స్ప్రెస్ అనేది వస్తుంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఒక కవరేజ్ తీసుకుంటే చాలా బాగుంటుంది, ఫుల్ ఆఫ్ సర్కిల్ తిరుగుతుంది చూడండి. ఇక్కడ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ మన ట్రాక్ సౌండ్ కూడా ఎలా వస్తుంది చూడండి. ఈ మేము ట్రైన్ కొంచెం చిన్నది కదా, మీకైతే లైట్గా అయితే కనబడుతుంది. మనకైతే ఎక్స్పర్ట్ ట్రావెల్ చేయడం మనకైతే ఆ ఫీలింగ్ అయితే జరుగుతుంది, ఫుల్ కర్వ్ తిరిగినట్టు. వెల్కమ్ టు టంగుటూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TNR. సో అక్కడ ఉంది కదా, అది వచ్చేసి మనకు గూడూరు జంక్షన్ నుంచి విజయవాడకి వెళ్ళే మేము ప్యాసింజర్ ట్రైన్ అది. సో ఇక్కడ కూడా మన ట్రైన్కి అయితే ఉన్నారు కొంచెం లైట్ క్రౌడ్ అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చేసి చెన్నై సెంట్రల్ విజయవాడ ఉదయపడుతున్నాయి. చూసుకుంటే మనకు వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి గూడూరుకి వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ ఎక్కడైతే నిలిచింది. అండ్ ఇక్కడ చూడండి, ఇది గూడూరు జంక్షన్ నుంచి విజయవాడ వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్. ఇది రెండు అయితే పక్కన అయితే పెట్టినారు. మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే వచ్చేసింది. ట్రైన్ వచ్చేసి టంగుటూరు నుంచి అయితే బయలుదేరిపోయింది. నుంచి బయలుదేరాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు సింగరాయకొండ. వెల్కమ్ టు సింగరాయకొండ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SKM. సింగరాయకొండలో చూసుకుంటే కొంచెం లైట్గా అయితే దిగినారు, అలాగే కొంచెం లైట్గా అయితే ఎక్కినారు. ఇక్కడ చూసుకుంటే మనకు సైకిల్ కూడా ఒకటైతే దిగుతుంది. మనకు సింగరాయకొండలో చాలా ఫుల్ క్రౌడ్ అయితే దిగినారు, అండ్ ఎక్కడ మాత్రం చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఎక్కినారు. సో సింగరాయకొండ చూసుకుంటే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 1 వచ్చేసి మనకు అక్కడైతే ఉంటుంది.
అండ్ ప్లాట్ఫామ్ 2 ఇక్కడ వచ్చి ఎక్కడైతే ఉంటుంది మనకు మధ్యలో చూసుకుంటే చాలా గ్యాప్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి సింగరాయకొండ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SKM. గంట 10 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది మన ట్రైన్ కానీ చూసుకుంటే సింగరాయకొండకి. మనకు వచ్చేసి బ్యూటిఫుల్ లోకోమోటివ్ అయితే పోతుంది మన కృష్ణ ఎక్స్ప్రెస్ కానీ చూసుకుంటే WAP7 లోకోమోటివ్. ఆ ట్రైన్కి ఆ లోకోమోటివ్ కలిసి ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఆన్ టైం అయితే నడుస్తుంది. నిన్న కూడా ఆన్ టైంకి అయితే వచ్చేసింది తిరుపతికి. ఉలవపాడు నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి UPD. ఔరాచన మెయిన్ లైన్లో కూడా ఎంటర్ అయిపోయింది. ఇంతకుముందు చూసుకుంటే మనకు వచ్చేసి గూడ్స్ అండ్కి సపరేట్ ట్రాక్ అయితే అయినారు. ఆ ట్రాక్లో అయితే ట్రావెల్ చేస్తూ వచ్చింది. మళ్ళీ వచ్చేసి మనకు ఔరాచన మెయిన్ లైన్ అయితే కలిసిపోయింది. చూసుకోవచ్చు మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ మరీ కిందకైతే ఉండదు, చాలా కిందకైతే ఉంది. మళ్ళీ ఆ పక్క ప్లాట్ఫామ్ బాగానే ఉంది అది కానీ చూసుకుంటే. ట్రైన్ వచ్చేసి టెట్టుకు అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TTU. చూసే లోపల వెళ్ళిపోతుంది. చూసుకుంటే మనకు వచ్చేసి క్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా చెప్తున్నారు. ట్రైన్ వచ్చేసి 2 అవర్స్ లేట్గా వచ్చేసి మనకు కావలికి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KVZ. వచ్చేసి కావలి నుంచి కూడా అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు బెటర్గుంట. సో బాయ్ కావాలి. అండ్ వీళ్ళంతా మన ట్రైన్ నుంచి దిగిన క్రౌడే. వ్యూ అయితే చూడండి, మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. కిందంతా వరి అయితే ఉంది. అక్కడక్కడ మనకి వచ్చేసి తాడిచెట్టు చేత అక్కడక్కడ ఉన్నది. చాలా బాగుంది వ్యూ అని చూసుకుంటే. మొత్తం వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అవుతుంది పక్కన చూసుకుంటే. వెల్కమ్ టు బిట్రకుంట. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BTTR. సో బిట్రకుంటకు చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి దాదాపు 9 నిమిషాల ముందుగా అయితే వచ్చేసింది. ఇంతకుముందు 2 అవర్స్ డిలే ఉంది, ఇప్పుడు 9 నిమిషాల ముందుగా అయితే వచ్చేసింది. అది ఎలా అంటారు, ఇక్కడ కొంచెం బెటర్ కొంచెం చూసుకుని మనకు టైమింగ్ వచ్చి కొంచెం ఎక్కువ అయితే పెట్టేస్తున్నారు. సో దానివల్ల వచ్చేసి మనకు 9 నిమిషాల ముందు చూపిస్తుంది. బెటర్ కొంచెం చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి నెంబర్ 3 అయితే పెట్టినారు. చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి దాదాపు 22 నిమిషాల ముందుగా అయితే వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసి మనకు 11:13కి అయితే బయలుదేరుతుంది బెటర్ కొంచెం నుంచి. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి జనసాధి ఎక్కువ వచ్చేసి బిట్రకుంట నుంచి అయితే బయలుదేరిపోయింది. సో మన ట్రైన్ వచ్చేసి బిట్రకుంటకి దాదాపు 20 నిమిషాల ముందుగా అయితే వచ్చేసింది. ట్రైన్ వచ్చేసి కొడవలూరుకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KJJ. టు నెల్లూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NLR.
చూసుకుంటే మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి 4 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 అయితే వచ్చింది. అండ్ ప్లాట్ఫామ్ 2 మనకు వచ్చేసి అప్పకి అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ 1 వచ్చేసి అప్పకి అయితే ఉంటుంది. అండ్ ప్లాట్ఫామ్ 4 వచ్చేసి ఇప్పకి అయితే ఉంటుంది. మనకు చూసుకుని మనకు వచ్చేసి వర్క్ అయితే జరుగుతుంది. ఈ వర్క్ కంప్లీట్ అయినా కొన్ని నెల్లూరు రైల్వే కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. మేము ప్యాసింజర్ ట్రైన్ వచ్చేసి మనకు రేణుగుడ జంక్షన్ నుంచి నెల్లూరుకి అయితే వస్తుంది. మళ్ళీ నెల్లూరు నుంచి విజయవాడకి అయితే వెళ్ళిపోతుంది మేము ప్యాసింజర్ చూసుకుంటే. సో మన ప్యాసింజర్ ట్రైన్ కానీ చూసుకుంటే విజయవాడ నుంచి గూడూరుకి అయితే వస్తుంది. గూడూరు నుంచి మళ్ళీ రేణుగుడికి అయితే వెళ్ళిపోతుంది. ప్యాసింజర్ ట్రైన్ వచ్చేసి మనకు మార్నింగ్ వచ్చేసి 7:30కి రేణుగుడి జంక్షన్ నుంచి నెల్లూరుకి అయితే వస్తుంది. మళ్ళీ నెల్లూరు నుంచి విజయవాడకి అయితే వెళ్ళిపోతుంది. మన ట్రైన్ వచ్చేసి 5 గంటలకు వచ్చేసి మనకు విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి గూడూరుకి అయితే వస్తుంది. మళ్ళీ గూడూరు నుంచి మనకైతే రేణుగుడికి అయితే వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ ఎక్కాలి, మాకు మార్నింగ్ 5 గంటలకు బయలుదేరుతుంది. ఆ ట్రైన్ ఎక్కి అంటే మీరు అయితే ఈజీగా అయితే రేణుగుడికి వచ్చి ఈ ట్రైన్లో కూడా. సో నెల్లూరు నుంచి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NLR. జంక్షన్లో ఈ ట్రైన్ టైమింగ్ వేస్తే మొత్తం అయితే మారిపోతుంది. దీని టైమింగ్ వచ్చేసి మనకు 2:20కి వచ్చేసి గూడూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది. అలాగే ఈవినింగ్ 4:30కి అయితే మనకు వచ్చేసి రేణుగుడికి అయితే వెళ్ళిపోతుంది. బెట్టరగుంట నుంచి మన ట్రైన్ స్పీడ్ అయితే మాత్రం అదర కొడుతున్నాడు. బెట్టరగుంటగా చూసుకుంటే మనకు వచ్చేసి డ్రైవర్స్ అయితే చేంజ్ అయినారు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి గార్డ్ ఏదైనా వాళ్ళు అయితే చేంజ్ అయినారు. స్పీడ్ అయితే మొత్తం దుమ్ము లేపుతున్నాడు. ఇప్పుడు చూసుకుంటే మనం వచ్చేసి రైల్వే స్టేషన్కి 4 నిమిషాల ముందుగానే వెళ్ళిపోతున్నాము. నెల్లూరుకి అయితే 4 నిమిషాల ముందుగా వచ్చేసినాము. అలాగే నెల్లూరు సౌత్ ఇప్పుడు మనకు 1 నిమిషం ముందుగా అయితే వచ్చేసినాము. ట్రైన్ వచ్చేసి మనకు తిరువనంతపురం సెంట్రల్ నుంచి షాలిమార్ వరకు అయితే వెళ్తుంది. వెల్కమ్ టు వేదాయపాలెం. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VDE. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. ట్రైన్ తో క్రాసింగ్ అయితే పెట్టినారు. ఏంటో చూద్దాం. సో మనకైతే తమిళనాడు సంపర్కంతో అయితే క్రాసింగ్ అయితే పెట్టినారు. మదురై నుంచి హదనదేవత వెళ్ళే ట్రైన్ అది. ట్రైన్ వచ్చేసి మన నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అది. చెన్నై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్ వరకు వెళ్తుంది. స్పీడ్ అయితే వెళ్ళలేదు. మా ట్రైన్ అయితే ఎక్కడే పోయినాడు. వేదాయపాలెం చూసుకుంటే దాదాపు 2 ట్రైన్లు అయితే పంపించినారు. ఇప్పుడు దీని వెనకాల వందే భారత్ ఉంది, దాన్ని పంపిస్తామని మనం పంపిరు. ఇక్కడ మనకు వచ్చేసి సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి అయితే మన ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పెట్టినారు. ఆహా, మామూలు స్పీడ్ అయితే రాలేదు మన ట్రైన్ చూసుకుంటే. వచ్చేసి 4వ ట్రైన్ అయితే మన ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే పెట్టినారు. వందే భారత్ అయిపోతుంది అనుకున్నా కానీ ఇంకో ట్రైన్ కూడా అయితే పెట్టినారు. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి చెన్నై సెంట్రల్ నుంచి భువనేశ్వర్ VK చాలా లేట్ చేసినారు. ఇక్కడ చూస్తుంటే మనకు 1.5 గంట సేపు అయితే ఇక్కడ పడేసినాడు. వేదాయపాలెం చూసుకుంటే ఆల్మోస్ట్ 4 ట్రైన్లు అయితే పంపించినాడు. అండ్ ఈ పక్క చూసుకుంటే 2 ట్రైన్లు అయితే పంపించినాడు. ఈ పక్క ట్రాక్ కానీ చూసుకుంటే అండ్ ఆ పక్క ట్రాక్ వచ్చేసి మొత్తం 4 ట్రైన్లు అయితే పంపించినాడు. నేను వందే భారత్ వెళ్ళిపోయిందే పంపించేస్తాను అనుకున్నా కానీ దాని వెనకాల ఏదో ట్రైన్ లేట్గా ఉంది, దాన్ని పంపించేసారు ముందు. ట్రైన్ వచ్చేసి వెంకటాచలంకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ క్రౌడ్ కానీ చూసుకుంటే కొంచెం లైట్గా అయితే దిగినారు. స్టేషన్ కోడ్ వచ్చేసి VKT. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ వచ్చేసి మనకు మనుబోలు.
అయితే ఓవర్టేక్ అయితే చేయబోతున్నాము. రెండో అయితే ప్యాల్ రన్ అవుతుంది. మనోడైతే మొత్తం స్పీడ్ అయితే మొత్తం కొట్టి పడేస్తున్నాడు. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి కళ్యాణ్ లోకోమోటివ్లో అయితే ఉండదు. రెండు గూడ్స్ అనేది ఓవర్టేక్ చేయండి మనం. ఫైనలీ మన ట్రైన్ వచ్చేసి గూడూరు జంక్షన్కి వచ్చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి జీడీఆర్. సో మళ్ళీ మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ నుంచి రేణిగుంటకి వెళ్ళిపోతుంది. క్రౌడ్ కూడా ఉండదు చూడండి ముందరగా చూసుకుంటే. వీళ్ళంతా రేణిగుంట వెళ్ళే వాళ్ళకి చూసుకుంటే ఇంకా మనకు వచ్చేసి అరగంట టైం అయితే ఉంది. ఈజీగా వెళ్ళి మనం టికెట్ తీసుకొని మళ్ళీ అయితే రేణిగుంటకి వెళ్ళిపోవచ్చు. ట్రైన్ అని చూసుకుంటే వీళ్ళంతా రేణిగుంట వెళ్ళేదానికి క్రౌడ్ చూసుకోవచ్చు. మామూలుగా లేదు, ఫుల్గా అయితే ఉన్నారు గూడూరులో కూడా. మళ్ళీ వచ్చేసి గూడూరు జంక్షన్ నుంచి రేణిగుంటకి అయితే మళ్ళీ టికెట్ అయితే తీసుకున్నాను. 84 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాము. 25 రూపాయలు తీసుకున్నారు. మన ప్యాసింజర్ ట్రైన్ ఇక్కడే అయితే ఉంది. మన ట్రైన్ వచ్చేసి గూడూరు జంక్షన్ నుంచి రేణిగుంటకి అయితే స్టార్ట్ అయిపోయింది. సేమ్ ఇదే ట్రైనే, కాకపోతే మనకు వచ్చేసి ట్రైన్ నెంబర్ అయితే మారిపోతుంది. గూడూరు నుంచి బయలుదేరాక నెక్స్ట్ అవర్స్ మనకు కొండాగుంట. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది మనకు. గూడూరు జంక్షన్లో చూసుకుంటే 2 అవర్స్ మనకు రేణిగుంట వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి చెన్నై వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి విజయవాడ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి రేణిగుంట వెళ్ళే లైన్లో అయితే కలిసిపోతుంది. అండ్ దాదాపు 10 నిమిషాలు లేట్గా అయితే మన బండి అయితే తీసినారు. కరువు అయితే మొత్తం భలే తీసుకుంటాం కదా మన ట్రైన్ కానీ చేసుకుంటే. చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ గూడూరు నుంచి రేణిగుంటకి ట్రైన్ అయితే మాత్రం ఫుల్ అయిపోయింది. వెండోడికి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VDD. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు వెంకటగిరి. వెల్కమ్ టు వెంకటగిరి. వెంకటగిరి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VKI. సో మన ట్రైన్ కానీ చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది. వెంకటగిరిలో కానీ చూసుకుంటే ఇక్కడ టోటల్గా వచ్చేసి మనకు 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. వెంకటగిరిలో కానీ చూసుకుంటే మనకైతే క్రౌడ్ అయితే కొంచెం లైట్గా అయితే ఉన్నారు. అదే ఎక్కువ దిగే వాళ్ళు ఎక్కువ అయితే ఉంటారు దీంతో. మన ట్రైన్ వచ్చేసి వెంకటగిరి నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లకారు. మనకు 110 అయితే ఉంటుంది. ఆ పక్క చూసుకుంటే మనకు వచ్చేసి 130 అయితే ఉంటుంది. కానీ మన ప్యాసింజర్ ట్రైన్ 100లోనే వెళ్తుంది. వెల్కమ్ టు శ్రీకాళహస్తి. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KHT. అండ్ ఇక్కడైతే క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ఫైనల్గా అయితే మన ట్రైన్ వచ్చేసి రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చేసింది. మనకు మార్పు కానీ చూసుకుంటే మనకు గూడూరు జంక్షన్ నుంచి రేణిగుంట వరకు మనకైతే ట్రైన్ నెంబర్ అయితే మొత్తం అయితే మారిపోతుంది. అంతే విజయవాడ నుంచి గూడూరు వరకు మనకు ట్రైన్ నెంబర్ ఒకటే, మళ్ళీ అక్కడ నుంచి వేరే ట్రైన్ నెంబర్ అయితే ఉంటుంది. ఫైనల్గా అయితే మనం వచ్చేసి విజయవాడ నుంచి రేణిగుంట వరకు అయితే వచ్చేసినాము ఈ ప్యాసింజర్ ట్రైన్లో. ఈ ప్యాసింజర్ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ తిరుగుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు మార్నింగ్ విజయవాడలో 5 గంటలకు అయితే ఉంటుంది. అలాగే మనకు గూడూరు జంక్షన్కి వచ్చేసి 12:30కి అయితే వస్తుంది. మళ్ళీ గూడూరు జంక్షన్లో 2:20కి బయలుదేరి మనకు ఇక్కడికి 4:15కి అయితే వచ్చేస్తుంది రేణిగుంటకి అయితే. సో ఇదే రేకే మనకు ఉంటుంది. అయితే మనకు విజయవాడ నుంచి కూడా కొంతమంది ట్రావెల్ చేసినారు, కొంతమంది నుంచి నెల్లూరు నుండి ట్రావెల్ చేసినారు, కొంతమంది ఒంగోలు నుంచి కూడా ఎక్కి ఈ ట్రైన్ అయితే ట్రావెల్ చేసినారు రేణిగుంట వరకు అయితే. సో వీడియో ఇస్తే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.